సత్కరించవలసిందిగా మా అగ్నిమాపక అధికారి ఎం కృష్ణకాంత్ గారిని కోరడం మరియు సీనియర్ కే రవీందర్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మరియు అలాగే మరియు ఇంకో ప్రధాన అగ్నిమాపకుడు ఈరోజు ముఖ్యంగా అగ్నిమాపక వారోత్సవానికి విచ్చేసినట్టు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మనం ఈరోజు జరుపుకుంటున్నది 1944 ఏప్రిల్ 14వ తేదీన ముంబై విక్టోరియా డాక్ యార్డ్ లోపల 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది ఒక భారీ నౌక ప్రమాదం లోపల అసూలు బాసినందుకు వారి యొక్క ఆత్మశాంతి కోసం మనం దేశవ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి ఇప్పుడు మన అగ్నిమాపక అధికారి గారిని అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగ్నిమాపక వారోత్సవాలకు విచ్చేసిన పాత్రికేయ మిత్రులకి, ఒక నౌకకి అగ్నిప్రమాదం జరిగినప్పుడు దాంట్లో 66 మంది ఫైర్ ఫైటర్స్ చనిపోవడం జరిగింది. వారి స్మారకార్థం మనం ఇది జాతీయ వ్యాప్తంగా మన అగ్నిమాపక వారోత్సవాన్ని 14 to 20 వరకు జరుపుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం డిఫరెంట్ ప్లేస్లకు వెళ్ళడం జరిగింది. అలాగే పబ్లిక్కి అవేర్నెస్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే 14 రోజు మన బస్టాండ్ సర్కిల్లో, నెక్స్ట్ 15 రోజు మన హాస్పిటల్స్లో, అలాగే థియేటర్స్ అండ్ మాల్స్, గోడౌన్స్, అలాగే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్లో మనం అవేర్నెస్ పబ్లిక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలకు తెలియజేసుకుంది ఏమంటే, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు వాటికి ముందు మనం చర్యలు ఏమేమి తీసుకోవాలి, అది అవగాహన ఉంటే మనం దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తగ్గించుకోవచ్చు. అగ్ని ప్రమాదాలు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే ఒక రోగం రాకముందే దానికి తగ్గట్టుగా మనం ఫుడ్ కానీ డైట్ కానీ ఏమైనా ఫాలో అయితే అది మనకు దరిచేయకుండా ఉంటుంది. అలాగే మనం అగ్నిప్రమాదం జరిగినప్పుడే మనం చేస్తామంటే అది చాలా అగ్నిప్రమాదంతో పాటు చాలా నష్టపోతాం. అగ్నిప్రమాదంతో పాటు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండు నష్టపోతాం. అది జరగకుండా ఉండడానికి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ మనం మా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫున అంటే వారంలో 5 రోజులు అవేర్నెస్ చేస్తూనే ఉన్నాం, అంటే మండే టు ఫ్రైడే. అదేవిధంగా అగ్నిమాపక వారోత్సవాల భాగంగా ఈ మోక్ డ్రిల్స్ నిర్వహించడం వల్ల మోక్ డ్రిల్స్ ఎట్లా అర్థం మన ఫైర్ డిపార్ట్మెంట్ మన దగ్గర ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయి అవన్నీ చూపిస్తే వాళ్ళకు ఒక అగ్నిప్రమాదం జరగకముందు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తెలుస్తుంది. అలాగే మనం నార్మల్గా చూసుకున్నట్టయితే మనం సిగరెట్, బీడీ అజాగ్రత్త ఎక్కడంటే అక్కడ పాడేయడం వల్ల కానీ, మన మానవ తప్పిదాల వల్ల కానీ ఎక్కువ ప్రమాదం జరిగేటట్టు ఉంటాయి. అగ్నిప్రమాదాలు మ్యాక్సిమం అంటే మన మానవ తప్పిదాల వల్లనే జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు మనం సిగరెట్, బీడీ ఎక్కడన్నా ఎండుగడ్డి దగ్గర వాడేసామనుకో, అక్కడ అగ్నిప్రమాదం జరిగి పెద్ద నష్టం జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మనం పొద్దున్న నుంచి నైట్ వరకు గ్యాస్ వాడుతూనే ఉంటాం, ఎల్పిజి గ్యాస్. దానివల్ల ఏమంటే మనం వంట చేస్తుంటాం. వంట చేయడం వల్ల మెయిన్ అది వాల్వ్ ఉంటుంది కదా, వాల్వ్ ఆఫ్ చేయకపోవడం వల్ల అది గ్యాస్ లీకేజ్ ఛాన్స్. అదేవిధంగా మన దగ్గర ఫైర్ డిపార్ట్మెంట్ స్టాఫ్ ఎందరు ఉంటారు, మన స్టేషన్లో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎటువంటి ఈక్విప్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా తెలుసుకోవడం వల్ల మీకు కూడా కొంచెం అవగాహన వస్తుంది. యాక్చువల్గా మన ఫైర్ స్టేషన్లో ఎందరు ఉంటారంటే మొత్తం 16 మంది స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు డ్రైవర్ అభినందనలు 10 మంది మన సిబ్బంది, స్టాఫ్ సిబ్బంది. రోజుకి 8 మంది చెప్పున 24/7 అవైలబుల్ ఉంటారు. మీరు ఎటువంటి కాల్ ఇచ్చినా కానీ ఇక్కడనే రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా నైట్ అర్ధరాత్రి కానీ ఎప్పుడన్నా చేసుకున్నా కానీ నేను చెప్పగలుగుతాను. అలాగే మన జగిత్యాలలో ఇప్పటివరకు అగ్ని ప్రమాదం జరిగిన మన టోటల్ డిస్ట్రిక్ట్, మన రూరల్ తెలంగాణ అవుట్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా మనకి ఇప్పటికే జగిత్యాల డిస్ట్రిక్ట్లో చూసుకున్నట్టయితే మనం 176 అగ్ని ప్రమాదాలని మొత్తం 3 స్టేషన్లు, మన జగిత్యాలలో 3 స్టేషన్లు ఉన్నాయి. ఒకటి జగిత్యాల, 2 మెడిపల్లి, 3 ధరంపూరి. ఈ 3 స్టేషన్లలో మనం మొత్తం ఇప్పటివరకు లాస్ట్ ఇయర్ చూసుకున్న 2024లో చూసుకున్నట్టయితే 176 అగ్ని ప్రమాదాలు అయింది. దాంట్లో మనకు వచ్చేసి డ్యామేజ్ వచ్చేసి 6.81 crores డ్యామేజ్ అయింది. అలాగే మనం సేవ్ చేసిన వచ్చి 15 crores అబోవ్ సేవ్ చేసిన ప్రాపర్టీ. అలాగే లైఫ్ లాస్ వచ్చేసి
ఒక 6 మెంబర్స్ 3 మెంబర్స్ లైవ్ లాస్ అయిపోయినారు. అలాగే మనం 6 మెంబర్స్ రిస్క్ చేసినాం. అట్లనే ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ మంటలు ఆర్పడమే కాకుండా ఎటువంటి డిజాస్టర్ వచ్చినా, అంటే ఇప్పుడు సంథింగ్ యాక్సిడెంట్ ఎక్కడ అయినా కానీ, అదేవిధంగా ఇక్కడ బిల్డింగ్ కూలిపోయినా కానీ, అటువంటి దాంట్లో కూడా మేము భాగమై ఉన్నాం. అంటే మన డిజాస్టర్ SDRF స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఇప్పుడు ఇంక్లూడింగ్ ఫైర్ సర్వీసెస్. యాక్సిడెంట్ అయినా మాకు ఫోన్ చేయొచ్చు, అలాగే ఎక్కడైనా బిల్డింగ్ కూలిపోయినా ఫోన్ చేయొచ్చు, అలాగే చెరువులో మునిగిపోతారు, ఇప్పుడు ఈత రాకుండా మునిగిపోతారు, అటువంటిప్పుడు కూడా మాకు ఫోన్ చేసినా మేము వచ్చి తక్షణమే చర్యలు తీసుకొని వాళ్ళని ప్రాణాలు కాపాడడం జరుగుతుంది. అసలు విషయం ఏంటంటే ఫైర్ సర్వీస్ వీక్ ఎందుకు జరుపుకుంటున్నారు? ఇప్పుడు చిన్న హిస్టరీకి పోదాం. రోజు ముందు ఏమైందంటే అప్పుడు మన భారతదేశం జాయింట్గా ఉండేది, పాకిస్తాన్ మనం కలిసి ఉండేది. కలిసి ఉంటే కరాచీ నుంచి ఓడ మీద బయలుదేరి, అది ఎందుకు బయలుదేరిందంటే మందుగుండు సామాగ్రి తీసుకుని వచ్చింది. అప్పుడు 2వ ప్రపంచ యుద్ధం జరుగుతుంది. ఆ 2వ ప్రపంచ యుద్ధం కోసం మందుగుండు సామాగ్రిని తీసుకొచ్చింది. అది ఎక్కడికి? బాంబే విక్టోరియా డాక్ దగ్గరికి తీసుకొచ్చింది. అది తీసుకొచ్చి దాన్ని అన్లోడ్ చేస్తుంటే అప్పుడు ప్రపంచ యుద్ధం కోసం అన్లోడ్ చేస్తుంది. ఆ అన్లోడ్ చేసినప్పుడు ఏంటంటే బ్లాస్ట్ అయింది. ఏది అగ్ని ప్రమాదం సంబంధించింది, అవి పడిపోతే బాంబులు పడిపోతే బ్లాస్ట్ అయింది. అయితే ఆ బ్లాస్ట్ అయిన వల్ల ఏంటంటే ఫైర్ అక్కడ ఫైర్ జరిగినాక ఏం చేసిండు? కాల్ వచ్చింది. ఫైర్ స్టేషన్ నుంచి సిబ్బంది అందరూ పోయి నిరంతరంగా పనిచేసేది. అంటే 12, 13, 14 3వ తారీఖు చేస్తే నిర్ణయించింది. ఈ వారోత్సవాల మనం ఎటువంటి ఇప్పుడు రూరల్ ఫైట్స్ ఉంటాయి, గడ్డి అగ్ని ప్రమాదాలు కానీ ఎక్కడన్నా యూజ్ చేసినప్పుడు ఇటువంటి బ్రాంచ్ యూజ్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే మనకి వాటర్ సేవ్ అవుతుంది, అలాగే ఎఫెక్టివ్ వాడటం ఉన్నాయి, ఎఫెక్టివ్ ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు అడ్వాన్స్ వచ్చేసింది స్మోక్ ఎగ్జాస్ట్ అంటే, ఇప్పుడు స్మోక్ గదిలో నిండా ఎండిపోయింది, దాని స్మోక్ని బయటకు పంపించాలి. అట్లా బయటకు పంపడానికి మనకి అడ్వాన్స్ టెక్నాలజీ ఇది వచ్చింది. ఇలా ఏం చేస్తామంటే రూమ్లో పెట్టేస్తాం. ఇది ఉంటుంది ఎగ్జిస్ట్ ఉంటుంది కదా, ఈ ఎగ్జిస్ట్ అనేది బయట పెట్టేస్తాం. బయట పెట్టడం వల్ల ఏమంటే లోపల స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. మొత్తం లోపల స్మోక్ అంతా బయటకు వెళ్ళిపోవడం వల్ల మొత్తం అక్కడ ఎవరైతే మన రూమ్లో చిక్కుకుని ఉంటారో వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మన చాలా 18 మీటర్స్ వరకు, అంటే అప్ టు 6 floors వరకు దీని ఎఫెక్టివ్ ఉంటుంది. మనం ఎంత ప్రెజర్ ఇస్తే అంత పైకి వెళ్తాను. ఇది గన్ టైప్ ఉంటుంది. దీన్ని మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ మూడ్స్లో మార్చుకోవచ్చు. రౌండ్ షేప్, మన చుట్టుపక్కల అగ్నికోణాలు జరుగుతాయి, చుట్టూ మంటనే ఉంటుంది. మంట ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఇది ఉండడం వల్ల దీంట్లో తిప్పడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ వాటర్ స్ప్రేగా మనల్ని మనం కవర్ చేసుకుంటూ ముందరికి వెళ్ళబడి మనకి తోడుగా ఉంటుంది. ఇది మెయిన్గా వచ్చేసి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ తిప్పడం వల్ల. అలాగే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ BSS, అలాగే మన BSS ఏమంటే మనం మొత్తం పొగ ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లో ఫైర్ అయినప్పుడు ఏం చేస్తామంటే చుట్టూ పొగనే ఉంటుంది. మ్యాక్సిమం ఫైర్ వల్ల మంటలు తగిలి ఎవరు చనిపోరు, స్మోక్ వల్లనే ఎక్కువ మంది చనిపోతారు. అది ఎట్లా అంటే మంటలు తగిలితే గాయాలు అవుతాయి, స్మోక్ అంటే మొత్తం లోపలికి వెళ్ళి మన లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి అది టోటల్గా మనకు శ్వాసకి ఇబ్బంది అయ్యి అక్కడనే స్పోర్ట్కి పడిపోవడం కానీ అక్కడనే సొమ్మశీలు పడిపోవడం అని తెలుస్తుంది. అది దానివల్ల అందుకోసం మనం దీన్ని BSS యూజ్ చేస్తాం. దీంట్లో మనకి సిలిండర్ ఉంటుంది, ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది, స్పేస్ మాస్క్ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బ్రీతింగ్ మనం తీసుకొని లోపలికి వెళ్ళి అలాగే లోపల ఎవరెవరు చిక్కుకున్నారో వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ ఫేస్ మాస్క్ మనకి ఎటువంటి స్మోక్ లోపలికి వెళ్ళకుండా, అలాగే మనకి ఫైర్ ప్రొటెక్షన్ గ్లాస్ ఉంటుంది. గ్లాస్ అనేది ఫైర్ ప్రొటెక్షన్ ఉంటుంది, మనకి అప్ టు ఒక 50 degrees సెంటిగ్రేడ్ వరకు ఆపగలుగుతుంది. అలాగే మనం మాట్లాడగలిగి ఎదుటి వాళ్ళకి వినవడగలిగి ఇక్కడ ఒకటి మనకి
మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. అలాగే మనం ఇప్పుడు మన డిపార్ట్మెంట్లో చూసుకున్నట్టు డిస్మాంటల్ ఇప్పుడు ఒకటి మన రీసెంట్గా మనం దీపావళి నాడు తీసుకున్నట్టయితే మన మార్కెట్ సర్కిల్లో అగ్నిప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం జరిగినప్పుడు మన దగ్గర ఎటువంటి షట్టర్ లోపల అగ్నిప్రమాదం జరిగింది. బయటకు వెళ్ళే మనం మంటలు పోగొస్తుంది కానీ లోపల ఎటువంటి సిచ్యువేషన్ వెళ్ళదు. అటువంటిప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాం. డిఫరెంట్ అంటే షట్టర్ని పళ్ళగొట్టాలి కానీ తాళాలు పళ్ళగొట్టాలి కానీ ఎమర్జెన్సీ టూల్ కిట్ అంటుంది. మనకు డిఫరెంట్ మన షట్టర్స్ కానీ తాళాలు కానీ అలాగే గోడలు కానీ గోడలు బలంగా ఉండడం వల్ల గోడలు కూలిపోవడం కానీ ఎమర్జెన్సీ పర్పస్లో యూజ్ చేస్తాం. మనకి డిజాస్టర్ కూడా కలిసింది. ఫైర్ సర్వీస్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ ఫైర్ సర్వీసెస్ కాబట్టి మనం లైఫ్ జాకెట్స్ ఎప్పుడైనా బావులలో ప్రజలు పడిపోయినా కూడా వాళ్ళని రక్షించడానికి మన దగ్గర లైఫ్ జాకెట్స్ ఉంటాయి, లైఫ్ బాయ్స్ ఉంటాయి, మన దగ్గర రోప్స్ ఉంటాయి. దీనివల్ల మనం ఏం చేస్తామంటే వాళ్ళని రక్షించే ఛాన్సెస్ ఉంటాయి.